హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మీకు అటుకులతో పులిహోర రెసిపీని చూపించబోతున్నానండి. దీన్ని ఈవినింగ్ టైము స్నాక్స్ కానీ కాకుండా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. అలానే పండుగల టైంలో మనకి తక్కువ టైంలో అయిపోయే ప్రసాదం రెసిపీగా కూడా దీన్ని చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాము. దీని ప్రిపరేషన్కి కాను ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో అటుకుల్ని యాడ్ చేసుకుందామండి. నేను 3 కప్స్ వరకు అటుకులను తీసుకుంటున్నాను. మనం తీసుకునేటువంటి అటుకులు అనేవి కొంచెం మందంగా ఉన్నట్లయితే పులిహోర అన్నది పొడి పొడిగా వస్తుంది. లేదు పలుచగా ఉన్నట్లయితే పులిహోర మెత్తగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. కనుక మందంగా ఉన్నటువంటి అటుకులు మాత్రమే తీసుకోండి. అటుకులను నీట్గా క్లీన్ చేసుకోవడానికి అవి మునిగేంత వరకు వాటర్ని తీసుకొని వెంటనే డ్రైన్ చేసుకునేసి పక్కన పెట్టుకోండి. లేదు అంటే అటుకులు పొడి పొడిగా ఉండకుండా మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ మనం పోపును పెట్టుకుందామండి. దానికి కాను స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేద్దాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత 3 స్పూన్స్ వరకు పల్లీలను, 2 స్పూన్స్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకునేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి రెడ్ చిల్లీని, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకునేసి ఇంకో 1 మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో 1/2 స్పూన్ పసుపును, టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకో 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. సాల్ట్ ఆయిల్లోనే కాకుండా పోహ వేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా ఆయిల్లో వేయడం వలన మనకు అటుకులకు బాగా పడుతుంది. నెక్స్ట్ మనం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసి ఈ పోపు అంతా అటుకులకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. పోపు మొత్తము అటుకుల్లో బాగా కలిసిపోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్లు 1 కానీ 2 కానీ నిమ్మకాయలను జ్యూస్ తీసుకొని ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీ అయినటువంటి అటుకుల పులిహోర రెడీ అయిపోతుందండి. ఇంతే టేస్టీగా ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి.